హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఇండియాకి రెసెషన్ వస్తుందా, ఒకవేళ రెసెషన్ వచ్చినా రాకపోయినా బిగ్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. 1 మంత్ బ్యాక్ వచ్చిన న్యూస్ రిపోర్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెసెషన్ రావడానికి 0% ప్రాబబిలిటీ అని చెప్పి 27th జూలై రోజున మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ లో కూడా ఆగస్ట్ 11th రోజున దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రెసెషన్ ఇన్ ఇండియా అని వచ్చింది. అండ్ అలాగే న్యూస్ సోర్సెస్ ప్రకారం ఫైనాన్స్ మినిస్టర్ అయిన సీతారామన్ గారు కూడా మనకి ఇండియాలో రెసెషన్ లేదా స్టాగ్ఫ్లేషన్ రావడానికి 0% ప్రాబబిలిటీ అని చెప్తూ ఉన్నారు. సో ఇలా జూలై ఆగస్ట్ లో వచ్చిన చాలా వరకు పాజిటివ్ సెంటిమెంట్ ని అబ్జర్వ్ చేసి FIIs లాస్ట్ కొన్ని మంత్స్ గా మనకి క్లియర్ సెల్లింగ్ లో ఉన్నా కూడా ఆగస్ట్ లో మాత్రం 22,000 crores ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఈ ట్రెండ్ అనేది సెప్టెంబర్ 12th 13th వరకు మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది. క్లియర్ గా ఎవ్రీ డే కూడా బై చేస్తూ ఉన్నారు. కానీ 13th సెప్టెంబర్ నుంచి ఈ ట్రెండ్ అంతా మారిపోయింది. ఆగస్ట్ వరకు బయర్స్ గా ఉన్న FIIs సెప్టెంబర్ 2nd వీక్ వరకు నెట్ బయర్స్ గా ఉన్నా కూడా నిన్నటి వరకు డేటా మనం అబ్జర్వ్ చేస్తే నెట్ నెగిటివ్ అంటే సెల్లర్స్ గా కన్వర్ట్ అవుతున్నారు. అంటే జూలై అండ్ ఆగస్ట్ లో వచ్చిన మన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇండియాకి 0% ప్రాబబిలిటీ ఆఫ్ రెసెషన్ లేదా స్టాగ్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది కొంచెం రాంగ్ అని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి సెల్లర్స్ గా కన్వర్ట్ అవుతున్నారు అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు రెసెషన్ రాబోతుందా అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రెసెషన్ రాకపోవచ్చు. కానీ ఇండియాకి స్టాగ్ఫ్లేషన్ అనే రిస్క్ ఉందన్నమాట. సో ఏంటి స్టాగ్ఫ్లేషన్ అంటే మనకి ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎవ్రీ మంత్ మనం క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం కదా. సో 2021లో మన ఇన్ఫ్లేషన్ చూడండి 4.35 4.48 ఇలా ఉండేది. 2022 వచ్చేసరికి 7.79 దాకా పీక్కి రీచ్ అయింది. అండ్ మనకి యూజువల్గా ఇన్ఫ్లేషన్ అనేది 4 to 6% మధ్యలో ఉంటుంది. సో 4 to 6% మధ్యలో ఉంటే మన ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్డ్గా ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి గ్రేటర్ దెన్ 6.5 లేదా 7 లెవెల్స్ రీచ్ అవుతుందో అలాంటప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఒక బర్డెన్గా మారుతుంది. సో మీరు పాస్ట్ డేటా అబ్జర్వ్ చేసినా కూడా 2018-19 ఆ టైం ఫ్రేమ్స్లో అంతా కూడా మనకి 2% నుంచి 5% వరకు మాత్రమే మనకి ఇన్ఫ్లేషన్ అనేది రికార్డ్ అవుతూ ఉంది. బట్ కోవిడ్ టైంలో ఒక స్పైక్ అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు వచ్చిన స్పైక్ అనేది ఇన్ఫ్లేషన్ ఒక బర్డెన్ లాగా క్రియేట్ అవుతూ అండ్ ఈ ప్రొలాంగ్డ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది మనం స్టాగ్ఫ్లేషన్గా చెప్పుకుంటాం. సో ఈ స్టాగ్ఫ్లేషన్లో యూజువల్గా అసలు ఏం జరుగుతుంది అంటే జనరల్గా కొన్ని కంపెనీస్కి ఏవైనా మెటీరియల్ తయారు చేయాలంటే రా మెటీరియల్ కావాలి కదా. ఈ రా మెటీరియల్ కాస్ట్లన్నీ పెరిగిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందో వాళ్ళు ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెంచాలి. కానీ ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ పెంచితే కన్జ్యూమర్ అంటే మనలాంటి కస్టమర్స్ కొనడానికి రెడీగా ఉండరు. అందువల్ల వాళ్ళు ఫైనల్గా తయారు చేసిన ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని పెంచలేరు అనమాట. దానివల్ల కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇలాంటి ప్రాఫిట్స్ ఫ్యూచర్లో పెద్దగా పెరగవు కాబట్టి కంపెనీస్ తొందరగా సెల్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. అండ్ ఇలాంటి స్టాగ్ఫ్లేషన్ అప్పుడు US$ యొక్క రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనం ఇంపోర్ట్ చేసుకునే మెటీరియల్ కాస్ట్లన్నీ కూడా పెరిగిపోతాయి. ఇన్ టర్న్ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే లేబర్ కాస్ట్ కూడా ఇన్ఫ్లేషన్ వల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ మీద క్లియర్గా మనకి ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాఫిట్ ఎప్పుడైతే తగ్గుతుంది, కంపెనీ సఫర్ అవుతుంది అని అనుకుంటారో అలాంటప్పుడు కంపెనీస్ ఏం చేస్తారు అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని కట్ చేస్తూ ఉంటారు. సో అందుకనే మనం 2023లో IT కంపెనీస్ చాలా లే ఆఫ్స్ చేయబోతున్నాయి. అంటే నెక్స్ట్ ఇయర్ చాలా వరకు జాబ్స్ పోతాయి అని చెప్పి మనకి ఇప్పటి నుంచే స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే మనకి ఈ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ఎలివేటెడ్ ఉండబోతుంది. దానివల్లే నెక్స్ట్ ఇయర్కి కూడా వీళ్ళ ప్లాన్స్ ప్రకారం లేబర్ని లేదా ఎంప్లాయీస్ని తగ్గించుకునే విధంగా కంపెనీస్ చూస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి స్టాగ్ఫ్లేషన్ రావడానికి ఇప్పుడు ఛాన్సెస్ పెరిగాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. సో మరి ఇలాంటి స్టాగ్ఫ్లేషన్ హిస్టారికల్గా ఎప్పుడు వచ్చింది అంటే 2011, 12 and 13లో. సో 2011లో మనకి ఇన్ఫ్లేషన్ అనేది 8ని క్రాస్ అయిపోయి 2012 వచ్చేసరికి 8 నుంచి దాదాపుగా 12% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ 2014 వరకు 8% కంటే ఎక్కువగానే ఇన్ఫ్లేషన్ ఉంది. మరి ఇలాంటప్పుడు మన మార్కెట్స్ ఏం చేశాయో చూస్తారా. సో నిఫ్టీ యొక్క చార్ట్ మనం 2011 నుంచి 2014 దాకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వైజ్ నుంచి బెరిష్ మార్కెట్ ఉందన్నమాట. 2015 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్లేషన్ అనేది 6% కంటే కిందే ఉంటుంది. బట్ ఇప్పుడు మనం 6% కంటే పైన ఉన్నంత కాలం మనకి నిఫ్టీ యొక్క టాప్ 18,300 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని దాటకుండా సైడ్ వైజ్ టు బెరిష్ ట్రెండ్ ఉండడానికే ఎక్కువ వరకు ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాగా అంటే ఇప్పుడు మనకి రాబోయే స్టాగ్ఫ్లేషన్ వల్ల చాలా ఎక్కువ కంపెనీస్ సఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే కంపెనీస్ వాటి యొక్క ప్రాఫిట్స్ ని లూజ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ తగ్గుతూ ఉంటాయో అలాంటప్పుడు అందులో నుంచి ఇన్వెస్టర్స్ కూడా ఎగ్జిట్ అవుతూ ఉంటారు. బట్ స్టిల్ ఇప్పుడు మనం చూస్తే ఆగస్ట్ మంత్లో అండ్ అలాగే సెప్టెంబర్ 15th వరకు FIIs బై చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి బిగ్ ఇన్వెస్టర్స్ ఎక్కడ బై
చేశారు? వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ అంతా కూడా యాంటిసిపేట్ చేసి ఉంటారు కదా, బట్ స్టిల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని నేను డేటా కలెక్ట్ చేసినప్పుడు మేజర్గా 3 సెక్టార్స్లో ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందులో మనకి జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు పెంచుతూ ఉన్నారు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం. సో ఇలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల మేజర్ బెనిఫిషియరీ ఎవరు అంటే బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్. కాబట్టి బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ మనకి పెద్దగా పడకపోవచ్చు. అందుకని ఎవ్రీ డిప్లో కూడా మనం మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నాయి అని చెప్పి మనకు తెలుసు. కానీ ఈ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు ఇమీడియట్గా ఒక కంపెనీ తయారు చేసిన ఫైనల్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెంచగలిగిన సెక్టర్ ఏంటి అంటే ఎఫ్ఎంసీజీ. ఈవెన్ దో ఎఫ్ఎంసీజీలో చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా మనకి డే బై డే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ అనేది పెరగడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు ఇమీడియట్గా దాన్ని కన్జ్యూమర్ మీద పాస్ ఆన్ చేయగలుగుతున్నారు. అందుకనే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మనకి ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఎక్కువగా సఫర్ అవ్వట్లేదు. అయితే ఈ సఫరింగ్ పీరియడ్ ఆల్రెడీ మనకి 2021 ఎండ్లో అండ్ 2022 స్టార్టింగ్లో ఉంది. ఈ సఫరింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఎఫ్ఎంసీజీ సెక్టర్ యాజ్ ఎ డిఫెన్సివ్ సెక్టర్ కూడా మనకి పెరుగుతూ ఉంది. సో అందుకనే మనం ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కూడా ఇప్పుడున్న స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్న థర్డ్ బెస్ట్ సెక్టర్ హై ప్రాఫిట్ మార్జిన్ బిజినెస్ సెక్టర్. యాక్చువల్గా స్టాగ్ఫ్లేషన్ వస్తే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తక్కువ అవుతాయి. కానీ ఒక పర్టికులర్ సెక్టర్ ఫ్యూచర్లో దాని యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ హెవీగా పెరుగుతాయి అని చెప్పి మనకు చూపిస్తూ ఉందన్నమాట. ఆ సెక్టరే ఈజ్ నథింగ్ బట్ ఆటో సెక్టర్. యాక్చువల్గా పెట్రోల్ కార్స్ లేదా డీజిల్ కార్స్ తయారు చేయడం కంటే కూడా ఎలక్ట్రికల్ కార్స్ తయారు చేస్తే కంపెనీస్కి ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మెజారిటీ కాంపోనెంట్స్ అంతా కూడా కంపెనీ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కంపెనీస్కి ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయి. అందుకే కమింగ్ 10 ఇయర్స్లో ఆటో సెక్టర్ స్టాక్స్ అనేవి హెవీగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం హిస్టారికల్గా నిఫ్టీ ఆటో యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేసినా కూడా ఆటో సెక్టర్ 2017 నుంచి మనకి కన్సాలిడేషన్లో ఉండి 2022లో బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే 5 ఇయర్స్ పాటు కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ ఇచ్చింది. కాబట్టి ఈ బ్రేక్అవుట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. ఈవెన్ దో మనకి స్టాగ్ఫ్లేషన్ వచ్చినా మార్కెట్ పడిపోయినా కూడా అలాంటప్పుడు ఆటో సెక్టర్ యాజ్ ఆఫ్ నౌ 13,183 దగ్గర మనకి లెవెల్స్లో ఉంటే దాని బెస్ట్ సపోర్ట్ వచ్చేసి 12,000 దగ్గరే ఉంది. అంటే జస్ట్ 10-15% మాత్రమే మనకి ఆటో సెక్టార్లో కరెక్షన్కి ఛాన్స్ ఉంది. సో మనకి 10-15% డౌన్ సైడ్ రిస్క్తో 40-50% మనకి అప్ సైడ్ ప్రాబబిలిటీతో ఆటో సెక్టర్ కనపడుతుంది. అందుకనే ఎఫ్ఐఐస్ ఆటో సెక్టార్లో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి చార్ట్లో కనపడుతుంది కదా, ఆటో సెక్టర్ లాస్ట్ 5 మంత్స్లో ఎవ్రీ మంత్ కూడా పెరుగుతూనే ఉంది. మేబీ ఈ టైంలో ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత 12,000 లేదా 11,000 లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కమింగ్ ఫ్యూ ఇయర్స్లో మనకి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో రీసెంట్ టైం ఫ్రేమ్లో ఉన్న ఎఫ్ఐఐ డేటా మనం అబ్జర్వ్ చేసినప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 లోపు ఎఫ్ఐఐస్ ఇండియన్ మార్కెట్లో ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్లో 12,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో ఫినాన్షియల్ సర్వీసెస్లోనే 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అండ్ సెకండ్ బెస్ట్ సెక్టర్ అండ్ థర్డ్ బెస్ట్ సెక్టర్గా ఎఫ్ఎంసీజీ అండ్ అలాగే ఆటో సెక్టర్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి స్టాగ్ఫ్లేషన్ వచ్చినా కూడా ఈ కంపెనీస్లో మనకి పాజిటివిటీ కనపడుతుంది. కాబట్టి ఈ 3 సెక్టార్స్లో ఎఫ్ఐఎస్ లాస్ట్ 2 మంత్స్ నుంచి బై చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ 1 ఇయర్లో మనకి ఐటీ సెక్టార్లో థ్రెట్ ఎక్కువగా ఉంది. అందుకని ఐటీ సెక్టార్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంకొక 3 to 4 మంత్స్ వరకు కరెక్షన్లో ఉండొచ్చు. బట్ ఈ టైంని మనం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ టైంగా కూడా అనుకోవచ్చు. ఒకవేళ మనం యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ని కూడా ఈ డిప్స్లో ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ తర్వాత నుంచి మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం స్టేబుల్గా ఉండాలి మన పోర్ట్ఫోలియో అనుకుంటే అలాంటప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ని బై ఇన్ డిప్స్ కాన్సెప్ట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో యాజ్ ఆన్ డేట్ ఎఫ్ఐఐస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్. వీళ్ళు మన ఇండియన్ మార్కెట్లో 47 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకనే వీళ్ళ డేటాని కనుక మనం ఫాలో అయితే ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్లో ఉంటుందా లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉంటుందా అనేది మనకి అర్థమవుతుంది. అయితే రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం ఎఫ్ఐఐస్ నెగిటివ్ సెంటిమెంట్తో ఉండడం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఒక సైడ్ వైజ్ టు బెరిష్ ట్రెండ్ వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ మళ్ళీ ఈ ఎఫ్ఐఐస్ బయ్యర్స్గా కన్వర్ట్ అయ్యేంత వరకు మనం స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత
స్టాగ్ఫ్లేషన్ వస్తుంది లేదా రెసెషన్ రావచ్చేమో అన్న భయంతో స్టాక్స్ అమ్మేయాలి అని అనుకుంటున్నారా? అలాంటి తప్పే మనం చేయకూడదు. ఇలా ఎందుకు అంటున్నాను అంటే మనకి లాస్ట్ టైం స్టాగ్ఫ్లేషన్ వచ్చినప్పుడు 2011 నుంచి 2014 దాకా మనకి మార్కెట్ అనేది పెరగలేదు. ఎప్పుడైతే 2014 జనవరి వచ్చిందో అక్కడి నుంచి మార్కెట్లో ఒక షార్ప్ వెర్టికల్ ర్యాలీ అబ్జర్వ్ చేశాం. అయితే మనకి 2021 నుంచి మనకి మార్కెట్ అనేది పెరగట్లేదు. సో కమింగ్ 2 to 3 ఇయర్స్ పెరగదనుకుందాం. అంటే మనం 3 ఇయర్స్ వేసుకున్నా కూడా 2024. సో 2024 వరకు మార్కెట్ సైడ్ వైజ్ టు బెరిష్ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతుంది అని అనుకుంటే అలాంటప్పుడు మనకి జస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కావాల్సింది ఏంటి అంటే పేషెన్సీ. మనం మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పేషెన్సీతో కనుక ఉంటే ఎప్పుడైతే 2023 ఆర్ 2024 స్టార్టింగ్లో ఇలాంటి స్టాగ్ఫ్లేషన్ అనేది ఒక ఎండ్కి వచ్చి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందో అలాంటప్పుడు మార్కెట్లో ఒక వెర్టికల్ ర్యాలీ వస్తుంది. అయితే ఈ ర్యాలీ అనేది 2023లో వస్తుందా లేకపోతే 2024లో వస్తుందా అని ఎగ్జాక్ట్గా ఇయర్ ఎవ్వరూ చెప్పలేరు. అందుకనే ఒక మంచి ఇన్వెస్టర్కి ఉండాల్సింది ఏంటి అంటే పేషెన్సీ. మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, పేషెన్సీతో హోల్డ్ చేసుకోవాలి, ఆబ్వియస్గా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అందుకే మనకి రిసెషన్ వస్తుందా, స్టాగ్ఫ్లేషన్ వస్తుందా లేదా కరోనా లాంటి ఇంకేదో వస్తుందా అనేదాన్ని ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం జస్ట్ క్యాష్లో ఉండడం కంటే కూడా టైంకి అనుగుణంగా మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కౌంట్లో దొరికినప్పుడు లేదా పడిపోయినప్పుడు మనం యాడ్ చేసుకుంటూ ఉంటే మంచి కంపెనీస్ని మంచి వాల్యుయేషన్స్లో యాడ్ చేసుకోవడం ద్వారా మనం హెవీ రిటర్న్స్ లాంగ్ టర్మ్లో ఎర్న్ చేయగలుగుతాం. సో యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ రెసెషన్, స్టాగ్ఫ్లేషన్ లేదా కోవిడ్ లాంటి డిసీజెస్ గురించి ఎప్పుడు కూడా స్ట్రగుల్ అవ్వద్దు. జస్ట్ స్టే ఇన్వెస్టెడ్. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.